బైక్ టాక్సీ కోసం కొత్త బైక్ కొనాలా? సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలా? అని చెప్పి కన్‌ఫ్యూజన్‌లో ఉన్నానన్నా అని చెప్పి అడుగుతున్నారు. కన్‌ఫ్యూజన్ ఏమీ లేదు. ఈ బైక్ టాక్సీలో వర్క్ ఎలా ఉంటుందో తెలీదు. ఒక రోజుకి ఎంత ఆదాయం వస్తుందో మీకు తెలియకుండా మీరు కొత్త బైక్ ఎందుకు కొంటారు? సెకండ్ హ్యాండ్ బైక్ ఎందుకు కొంటారు? ఫ్రెండ్ వెహికల్‌తో ఒక 2 రోజులు, 3 రోజులు, ఒక వారం పాటు బైక్ టాక్సీ చేయండి. ఈ బైక్ టాక్సీలో ఎన్ని రకాల స్ట్రగుల్స్ ఉన్నాయి, ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి అనేది మీకంటూ ఒక క్లారిటీ అయితే వస్తుంది. దాని తర్వాత అప్పటికి మీకు బైక్ టాక్సీలో వర్క్ చేసుకోవాలనిపిస్తే అప్పుడు వెహికల్ తీసుకోండి. ఓకేనా? ఫైనల్లీ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్‌కి అయితే వచ్చేసాను. ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. ఇక్కడ బిల్ అమౌంట్ ఎంత చూపించిందో అంత అమౌంట్ కస్టమర్ సార్ దగ్గరైతే తీసుకుందాం. ఇప్పటి వరకు ఈ రైడ్‌లో ₹103 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. టోటల్ ఎర్నింగ్స్ చూద్దాం. ఈ టోటల్ ఎర్నింగ్స్‌ని కాలిక్యులేటర్‌లో కౌంటింగ్ అయితే చేద్దాం. ముందుగా ఓలాలో ₹369 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఓవరాల్‌గా ఓలాలో 369. దాంతో పాటుగా ఊబర్‌లో ఒక రైడ్ తీసుకున్నాం గదా! ఊబర్‌లో మనకి ₹159 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. 2 కలుపుకుంటే ₹528 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసాం? 58 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. 58 కిలోమీటర్‌కి ₹528 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి.